నమస్తే. వెల్కమ్ టు సిటిజన్స్ పల్స్. నేను మీ ఉదయ్. రోజు రోజుకు భారతదేశంలో మత సామరస్యం పెరిగిపోతుందా? ఒకే మతస్థులు వందే మాతరం పాడిన, భారత్ మాతాకి జై అన్న అక్కడి నుండి బయటికి వెళ్ళిపోవడం చూస్తూ ఉన్నాం. అసెంబ్లీ సాక్షిగా వందే మాతరం పాడుతున్నటువంటి సమయంలో ఏఐఎంఐఎంకి సంబంధించినటువంటి అక్కడ క్యాండిడేట్స్, ఎమ్మెల్యే క్యాండిడేట్స్ అందరు బయటికి వెళ్ళిపోయారు. తర్వాత అదంతా పెద్ద చర్చను లేపింది. అసలు ఎందుకు భారతదేశంలో ఉన్నప్పుడు భారతదేశానికి సంబంధించినటువంటి గీతం ఏదైతే ఉందో ఆ గీతాన్ని గౌరవించడం ప్రతి ఒక్కరి బాధ్యత. ముస్లింలు అయితే ఏముంది, హిందువులు అయితే ఏముంది, క్రిస్టియన్లు అయితే ఏముంది, వీళ్ళకి అని చెప్పి పరిమితం ఏం చేయలేదు కదా. అలాంటి పరిస్థితుల నుండి ఈ పెట్రోల్కి సంబంధించినటువంటి ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో, అంటే ఇట్లా పెట్రోల్ ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంది, పెట్రోల్ దొరకదు, ప్యానిక్ చేయడము, లాక్డౌన్ లాంటి సిచ్యువేషన్ రావడం వస్తుందేమో అని చెప్పేసి బారులు తీరడము, 20-25 వేల లీటర్లు 2 రోజులు 3 రోజులు అమ్ముకునే బంకు ఓనర్లు సడన్గా ఇక ఏం చేయాలో తెలియక మధ్యాహ్నం వరకు అయిపోయేసరికి ఇక పిచ్చోలై నిలబడ్డారు చాలా చోట్ల. అరే ఏంది భయ్ ఇది, ఇంత స్టాక్ ఉన్నవాడికి అయిపోతుంది, ఎవడు ప్యానిక్ చేస్తూ ఉన్నాడు అనే కోణంలో అయితే ఇక్కడ ఓ పెద్ద మనిషి వచ్చి పెట్రోల్ దానం చేయడానికి వచ్చిండు. మరి ఆ పెట్రోల్ దానం చేయడానికి వచ్చినటువంటి పెద్ద మనిషి ఏ విధంగా ఆయనకు మరి పెట్రోల్ దొరికిందో తెలియదు నాకు. ఒకసారి ఈ వీడియో చూడురి, ఈ వీడియో చూసినాక మాట్లాడదాం. मुसलमान हमेशा आगे रहा। हिंदुस्तान में जब भी मुसीबत आई, हिंदुस्तान में मुसलमान आगे रहा। ये मत यहाँ पर रिलीजियस मत लाओ, आप लोग रिलीजियस मत लाओ। यहाँ पर हिंदू मुसलमान सब एक है। ఇక్కడ ఆయన మాట్లాడినటువంటి మాట ఒకసారి చూడండి. పెట్రోల్ బాటిల్ ఇవ్వడానికి అక్కడ పెట్రోల్ బంక్ల దగ్గరికి పోతాడు. పెట్రోల్ బంక్ దగ్గరికి పోయినప్పుడు అక్కడ స్విగ్గీ, జొమాటోకి సంబంధించినటువంటి చాలామంది ప్లస్ అక్కడ పెట్రోల్కి సంబంధించినటువంటి వెయిటింగ్లో ఉన్నటువంటి వాళ్ళు అందరికీ దాదాపు లీటర్ బాటిల్ అనుకుంటా అవి ఆయన ఇస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఆ సమయంలో భారత్కి సంబంధించినటువంటి భారత్ జెండా ఇట్లా పట్టుకొని నిలబడేసరికి భారత్ మాతాకి జై అని అనేసరికి ఆయన ఏమంటా ఉన్నాడు, భారత్ మాతాకి జై అనే నినాదం ఇవ్వకండి, ఏ సమస్య వచ్చినా ముస్లింలు ముందుండి ఆ సమస్యను తీర్చే ప్రయత్నం చేస్తారు హిందుస్థాన్లో అని చెప్పి మాట్లాడాడు. ఎస్, హిందుస్థాన్లో అందరూ ఒకటే, ముస్లింలు, హిందువులు, క్రిస్టియన్లు, సిక్కులు, బౌద్ధులు ప్రతి ఒక్కరు కూడా ఒక్కటే. భారత్ మాతాకి జై అనడంలో మీరు ఎందుకు అభ్యంతరం తెలిపారు అనే దాని మీద ఆయన సమాధానం చెప్పాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. మరి సరే రిలీజియస్ ఫీలింగ్ వస్తుంది, రిలీజియస్ కోసం కొట్లాడాలైతే ఏదో కారణం చెప్పిండు. అడుగుతా ఉన్నా నేను, మరి మీరు ఈ యొక్క క్యాప్ పెట్టుకొని ఇస్లాంకి సంబంధించినటువంటి మతాచారం ప్రకారంగా క్యాప్ పెట్టుకొని మరి మీరు ఎందుకు పంచుతా ఉన్నారు? అంటే మీ యొక్క ఇస్లాంకి సంబంధించినటువంటి ముస్లింకి సంబంధించినటువంటి దాన్ని పబ్లిక్లో తీసుకుపోయే ప్రయత్నం చేస్తున్నారా? అసలు మీరు ఒక ముస్లింగా ఎందుకు పంచాలా? భారత్ మాతాకి జై అంటేనే పంచాయతీలయ్యే ఆ నినాదమే కావద్దు అనుకున్నప్పుడు మీరు ఒక మనిషిగా సామాన్యునిగా పంచే అవకాశం ఉంది కదా. మరి సామాన్యునిగా పంచే అవకాశం ఉన్నప్పుడు మీరు ఒక ఇస్లాంకి సంబంధించినటువంటి వ్యక్తిగా ఆ క్యాప్ పెట్టుకొని ఎందుకని మీరు పెట్రోల్ పంచారు? అసలు ఇక్కడ పోలీస్ అధికారులు అట్లా బాటిలల్లా పెట్రోల్ నింపడమే ఇల్లీగల్ అని చెప్పేసి పెట్రోల్ బంకులలో క్లియర్గా స్టిక్కర్ ఉంటుంది. ఆ క్లియర్గా స్టిక్కర్ ఉన్నటువంటి తరుణం మరి ఇక్కడ బాటిళ్ళలో నింపుకొచ్చి పెట్రోలే హైదరాబాదులో దొరకనటువంటి సమయంలో ఈయనకు బాటిళ్ళలో ఎవరు నింపించారు? అసలు ఇంత మేజర్గా ఇంత పెద్ద బాటిల్ ఉన్నప్పుడు ఇంత మేజర్గా సీరియస్గా అక్కడ ప్యానిక్ అవుతా ఉన్న సందర్భంలో మీరు ఎందుకని ఈ యొక్క బాటిళ్ళలో నింపేసి పంచుతున్నటువంటి వాళ్ళ మీద ఏ యాక్షన్ లేదు? పంచడం తప్పనట్లే ఎందుకు అని పెట్రోల్ బంక్లలో పంచాల్సి వస్తుంది? భారత్ మాతాకి జై అంటే తప్పేముంది? ఒక మతానికో కులానికో కాదు, భారతదేశంలో ఉంటున్నాం కాబట్టి భారత్ మాతాకి జై అంటే తప్పేముంది?
వందే మాతరం పాడడానికి ఇబ్బంది మీకు, భారత్ మాతాకి జై అంటే ఇబ్బంది మీకు. ఎందుకు? ముస్లింలలో చాలామంది ఉన్నారు కదా వందే మాతరం పాడేటటువంటి వాళ్ళు, భారతదేశం మీద ఉన్నటువంటి ప్రేమను చూపించేటువంటి వాళ్ళు, భారత్ మాతాకి జై అనడం అనేటువంటి వాళ్ళు, మత సామరస్యం అని అంటారు, ఐక్యమత్యం అంటారు, అన్ని అంటారు. మరి ఇక్కడ ఈ యొక్క నినాదాలు, ఈ యొక్క స్లోగన్ ఇవ్వడానికి ఇబ్బంది ఏంది అనేది ఒకవైపు రైట్ వింగ్ నుంచి వస్తున్నటువంటి ప్రశ్న. దీని మీద ఇక ఈడు ఉన్నటువంటి వాళ్ళందరికీ ఇచ్చిర్రు అంటే 2-3 కాటన్ డబ్బాలు తీసుకొచ్చిర్రు, ఇచ్చిర్రు. రీసెంట్గా అయిన రంజాన్ టైంలో కూడా బిర్యానీ వంచడం చాలా మంచిది అలాంటివి. బట్ ఇక్కడ ఇండియా ఫ్లాగ్ పట్టుకున్నారు. ఇండియాలో ఏడా కూడా పెట్రోల్ తక్కువ లేదన్న. మీరు ఏదో బిర్యానీ పెట్టినప్పుడు ఒప్పుకున్నా, బిర్యానీ పెట్టుకున్నప్పుడు మిమ్మల్ని నమ్ముతారు, ఎస్ ఆకలి ఉన్నటువంటి వాళ్ళకు అన్నం పెడతా ఉన్నాడు రంజాన్ సమయంలో అని. మరి పెట్రోల్ కొరత లేదని రాష్ట్ర ప్రభుత్వం చెప్తా ఉన్నది. మరి పెట్రోల్ కొరత లేని ఈయన పెట్రోల్ ఎట్లా పంచుతా ఉన్నాడు? రాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకోవాల్సిగా తప్పదు, పెట్రోల్ కొరత ఉంది అని ఒప్పుకుంటున్నారా? మరి ఈయన పెట్రోల్ కొరత ఉందేమో అనే ఈయన పంచుతా ఉన్నాడేమో అనే క్వశ్చన్ మార్క్ రైజ్ అవుతా ఉన్నది. భారతదేశంలో ఉంటూ భారత్ మాతాకి జై అంటే తప్పేంది? ఈడ ఇంకా సిగ్గు లేకుండా పెట్రోల్ బంకులో ఆ జెండా చూసి భారత్ మాతాకి జై అని నినాదాలు ఇచ్చినటువంటి వాళ్ళు ఒక్కసారి ఈయన చెప్పినటువంటి మాట ఏదైతే భారత్ మాతాకి జై అనే నినాదం ఇవ్వకండి అని చెప్పేసి చెప్పడంతో ఒక్కసారిగా 1 లీటర్ పెట్రోల్ కోసం సైలెంట్ అయిపోయినటువంటి పరిస్థితి. లీటర్ పెట్రోల్ కోసం భారత్ మాతాకి జై అనడం బంద్ చేస్తారా? ఆయన కూడా అనాల్సింది పోయి అనొద్దని చెప్తా ఉన్నాడు. ఈడ పూర్తిగా సాక్షులు ఎవరు? పోలీసు వాళ్ళే. మరి బంకులలో ఆ ఫోటోలు ఎందుకు? ఇట్లా ఫోటోలు పెట్టి బాటిళ్ళల్లో పెట్రోల్ అమ్మబడదు, పెట్రోల్ బాటిల్ అడగడానికి వచ్చినటువంటి కఠిన చర్యలు, ఏ స్టిక్కర్లు ఎందుకు? మరి సామాన్యులకు ఇన్ని లీటర్ల పెట్రోల్ పోస్తారా బంకులల్లా? అసలు ఆ బంకులల్లా ఏ బంకులో పోసిరు ఆయనకు? అంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఏంది? భారత్ మాతాకి జై అనే అంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఏమొచ్చింది అంటే? ఇబ్బంది ఏముంది మీకు అంటున్నాం. ఫ్రీ పెట్రోల్ ఇన్ హైదరాబాద్, మరి మాకు ఇయ్యలేదే. ఫ్రీ పెట్రోల్ ఇన్ హైదరాబాద్ ఏడిచ్చిర్రు? ఏ ఏరియాలలో ఇచ్చిర్రు? హైదరాబాద్ మొత్తంలో ఉన్నటువంటి వాళ్ళకి ఇచ్చిరా? ఏదో 10-15 మందికి ఇచ్చి భారత్ మాతాకి జై అనొద్దు అంటే అనకుండా కూర్చున్నటువంటి వాళ్ళని ఏమనాలి? అసలు ఎటుపోతా ఉన్నది? దురంధర్ సినిమా తీసిరబ్బా. దురంధర్ సినిమాలో ఇండియన్ ముస్లింల మీద ఎవరి మీద కనీసం ఒక మాట కూడా తప్పుగా రాయలేదు ఆదిత్యధర్. అయినా కూడా ఇక్కడ కొంతమంది బట్టలు చింపుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కొంతమంది, అందరూ కాదు. మరీ ముఖ్యంగా లెఫ్ట్కి సంబంధించినటువంటి వాళ్ళు ఇదంతా ప్రాపగండా. అరే నాయన, రాసింది పాకిస్తాన్ మీద. పాకిస్తాన్లా ఇట్లా గూఢాచారం చేసి ఈ విధంగా ఇవి ఆగిపోయినాయి అని చెప్పి రాసిరు. ఇండియాలో ఉన్నటువంటి ముస్లింలు, ఇండియాలో ఉన్నటువంటి హిందువులు, ఇండియాలో ఉన్నటువంటి క్రిస్టియన్లు ఇలా తప్పు చేసిన రాయలే. ఇక్కడ కొంతమంది బట్టలు చింపుకుంటారు ఇదంతా ప్రాపగండా అని. మరి పాకిస్తాన్ అంటే ఎందుకు ఇబ్బంది? పాకిస్తాన్ జోలికి రాగానే బట్టలు చింపుకునే ప్రయత్నం ఎందుకు చేస్తారు కొంతమంది? పాకిస్తాన్ ఇండియా క్షేమం ఎప్పుడు కోరదు. ఇండియా మీద అటాక్ అయినప్పుడు చనిపోయినటువంటి ముస్లిం సోదరులు కూడా ఉన్నారు, హిందూ సోదరులు ఉన్నారు, క్రిస్టియన్ సోదరులు ఉన్నారు, సిక్కులు ఉన్నారు, బౌద్ధులు ఉన్నారు. ఇక పహల్గామ్ లాంటి అటాక్ అంటే ఇక ఓన్లీ మతం చూసే చంపారు. ప్యాంటు లోపల చూసి ఏ మతం అని అడగలే. ప్యాంటు లోపల చూసి కొన్ని చూస్తారు, వాళ్ళు చూసి లేపేసారు. అప్పటికి వాళ్ళకి అదేమని ఉంటే కల్మ చదవమని చెప్పారు. కల్మ చదవమని చంపేశారు పహల్గామ్లా. ఎటు పోతా ఉన్నది? హెచ్వైసీ అని చెప్పుకున్నారు. ఒక ఆయననేమో ఇంకొక ఆయన హెచ్వైసీ ఉంటారు, ఈయన హెచ్వైసీ ఉన్నారు. సరే, మీరు చేయాల్సినటువంటి దానం ఏదైతే ఉందో ఓ సామాన్యులుగా చేయండి. మీరెందుకు మీ మతాన్ని కనిపించేటట్టుగా పెట్టుకొని రావడం ఎందుకు అనేది ప్రశ్న. ఒక మతానికి సంబంధించినటువంటి వాళ్ళని చేసేసారు. భారత్ మాతాకి జై అంటే ఇల్లు ఫలానా ఒళ్ళు అని అంటే తప్పేముంది అనేదానికి సమాధానం దొరుకుతలేదు ఎవరితో.
ఈ యొక్క వీడియో పై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ప్రతిదీ మీదేసుకొని బట్టలు చింపుకున్నటువంటి వాళ్ళ గురించి కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్ విత్ సిటిజన్స్.